కణ నిర్మాణం విధులు. ఈ అధ్యాయంలో మనం కణం గురించి నేర్చుకోబోతున్నాం. అయితే మనం జీవశాస్త్రంలో మీరు 6వ తరగతి నుండి కూడా కణం గురించి నేర్చుకుంటూ ఉన్నారు. కణంలో ఉండేటటువంటి రకాలు, కణాల యొక్క చరిత్ర, వాటి అధ్యయనం, కణాలపై జరిగినటువంటి వివిధ రకాల పరిశోధనలు, కణాల యొక్క చిత్రాలు, అలాగే కణంలో ఉండేటటువంటి వివిధ భాగాలు అంటే కణాంగాలు, వాటి యొక్క నిర్మాణం, వాటి యొక్క విధులు. ఈ విషయాలన్నీ కూడా మీరు నేర్చుకుంటా ఉన్నారు. కణంలో ఉండేటటువంటి వివిధ రకాల కణాంగాల యొక్క విధుల గురించి కూడా మీరు కొంతవరకు నేర్చుకున్నారు. వీటిని ఒక్కసారి మనం ఏం నేర్చుకున్నాం అనే దాన్ని ఒకసారి పునరావలోకనం చేసుకుని, అలాగే ఈ తరగతిలో మీరు ఈ కణం, దాని యొక్క విధులు, కణం యొక్క నిర్మాణం, కణాంగాల యొక్క విధుల గురించి మరిన్ని వివరాలు ఈ అధ్యాయంలో మనం తెలుసుకోబోతున్నాం. ఇక్కడ కణం యొక్క చరిత్ర అంటే కణంపై జరిపినటువంటి పరిశోధనలు, ఎవరెవరు కణాలపై పరిశోధనలు జరిపారు, వివిధ రకాల శాస్త్రవేత్తల గురించి మనం తెలుసుకున్నాం. రాబర్ట్ హూక్ కానీ, యాంటోనీ వాన్ లూయెన్హాక్, వీళ్ళందరూ కూడా కణాలను పరిశోధన చేయటం, వివిధ రకాల అధ్యయనాలు, కణాలపై జరిగినటువంటి వివిధ రకాల అధ్యయనాలు, కణాలను పరిశీలించి అప్పట్లో శాస్త్రవేత్తలు కణాల యొక్క చిత్రాలను, పటాలను గీయటం, కణాల యొక్క నమూనాలను తయారు చేసి వాటిని అధ్యయనం చేయటం మొదలైనవి జరిపారు. అలాగే మీరు కణం యొక్క ఆకారాల గురించి కూడా నేర్చుకున్నారు. కణాలు వివిధ ఆకృతుల్లో ఉంటాయని, కొన్ని గుండ్రంగా ఉంటే, కొన్ని గోళాకారంలో ఉంటాయి, కొన్ని స్తంభాకారంలో ఉంటే, కొన్ని చాలా పొడవుగా, సన్నగా, కొన్ని వివిధ రకాలైనటువంటి చతుర్ముఖము, పంచముఖ ఆకృతుల్లోనూ రకరకాల ఆకారాల్లో ఈ కణాలు ఉంటాయి. అలాగే వీటి యొక్క సైజులు, పరిమాణం కూడా బాగా చిన్నదైన చిన్న కణం నుండి మనకి కంటికి కనిపించిన సైజు, మన కంటికి మనం ఎటువంటి మైక్రోస్కోప్ సహాయం, సూక్ష్మదర్శిని సహాయం లేకుండా నేరుగా మనం కంటితో చూడగలిగేటటువంటి సైజు ఉన్న కణాలు కూడా ఉంటాయి అనే విషయాలను మనం కణం యొక్క ఆకారాలు, కణం యొక్క సైజులు మొదలైనవి మనం క్రింది తరగతుల్లో నేర్చుకున్నాం. అలాగే కణాల్లో రకాలు, కొన్ని కణాల్లో అన్ని రకాలైనటువంటి కణాంగాలు ఉంటాయి, కొన్ని రకాల కణాలు కేంద్రకం లేకుండా ఉంటాయి, కొన్ని రకాల కణాలు కేంద్రకాన్ని కలిగి ఉంటాయి. ఈ రకంగా కణాల్లో ఉన్నటువంటి రకాల గురించి తెలుసుకున్నాం. కణంలో ఉండేటటువంటి భాగాలైన కేంద్రకం, మైటోకాండ్రియా, గాల్జీ సంక్లిష్టము, ఎండోప్లాస్మిక్ రెటిక్యులము, కణద్రవ్యము, అలాగే క్లోరోప్లాస్టులు, ఇటువంటి రిక్తికలు మొదలైన కణాంగాలు, వాటి యొక్క విధులు, వీటి గురించి కూడా కొంతవరకు మీరు క్రింది తరగతుల్లో తెలుసుకున్నారు. అలాగే కణంపై పరిశోధన జరపడానికి కణాలను పరిశీలన చేయవలసి ఉంటుంది. మరి చాలా వరకు కణాలు మన కంటికి కనిపించనంత సూక్ష్మంగా ఉంటాయి. మరి వీటిని ఎలా అధ్యయనం చేస్తారు, ఎలా పరిశీలన చేస్తారు? మన కంటికి కనిపించనంతటువంటి చిన్నగా ఉన్న ఈ కణాలను మనం చూడడానికి మనకి అవసరమయ్యేటటువంటి పరికరం ఏమిటి? సూక్ష్మదర్శిని. సూక్ష్మదర్శినిలో ఇందులో సాధారణంగా మనం కొన్ని రకాల మొక్కల యొక్క కణాలు అవి పరిశీలించడానికి ఉపయోగించేటటువంటి సంయుక్త సూక్ష్మదర్శిని, ఈ సంయుక్త సూక్ష్మదర్శిని ఉపయోగించి సంయుక్త సూక్ష్మదర్శిని ఉపయోగించి మనం కణాంగాలను పరిశీలన చేయొచ్చు. కానీ కొన్ని కణాంగాలు, మైటోకాండ్రియా వంటి అతి చిన్నవైన కణాంగాలు, వాటి లోపల భాగాలను పరిశీలన చేయటం ఈ సంయుక్త సూక్ష్మదర్శినితో సాధ్యం కాదు. అటువంటప్పుడు మనం ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అనే దాన్ని వినియోగించి కణాల యొక్క పరిశీలన అనేది చేయటం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ అధ్యాయంలో మనం నమూనా కణాల ఆధారంగా, అంటే నమూనా కణం యొక్క చిత్రపటాన్ని గీసి, మొక్కల యొక్క నమూనా కణం, జంతు నమూనా కణం, ఈ రెండు చిత్రపటాలు గీసి అందులో వివిధ రకాల భాగాలను గుర్తించి ఆ భాగాల యొక్క విధులను మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు మనం జంతు నమూనా కణం, అలాగే వృక్ష నమూనా కణం, ఈ రెండు కణాల యొక్క చిత్రపటాలను పరిశీలించి వీటిలో ఉన్నటువంటి సారూప్యతలు అలాగే భేదాలను మనం గమనిద్దాం. ముందుగా నమూనా కణం అంటే ఏమిటి?
జంతు కణం. జంతు కణాన్ని మనం పరిశీలన చేయాలి. జంతు కణాన్ని పరిశీలన చేయాలంటే జంతు కణం యొక్క పటం మనకు కావాలి. అయితే జంతు కణాలు అనేక రకాలు, వివిధ భాగాల్లో వివిధ రకాలుగా ఉంటాయి జంతు కణాలు. ఉదాహరణకి మానవ దేహం తీసుకుంటే మన శరీరంలో ఎముకలో ఉండేటటువంటి కణాలు ఒక విధంగా ఉంటే మన యొక్క కండరాల్లో ఉండే కణాలు వేరే ఆకారంలో వేరే విధంగా ఉంటాయి. అలాగే వాటిలో ఉండే కణాంగాల నిష్పత్తి కూడా వేరువేరుగా ఉంటుంది. అందుచేత మనం అధ్యయనం చేయడానికి వీలుగా, అధ్యయనం చేయడానికి అనువుగా ఒక నమూనా చిత్రపటాలను తయారు చేసుకున్నాం. ఇది జంతు నమూనా చిత్రపటం. ఇది వృక్ష నమూనా కణం యొక్క చిత్రపటం. అయితే ఇక్కడ ఉన్నటువంటి జంతు నమూనా కణం ఇది ఒక జంతు కణం. అయితే ప్రతి జంతు కణము కూడా ఇదే మాదిరిగా ఉంటుంది అనడానికి లేదు. జంతు కణాలలో సహజంగా సాధారణంగా ఉండేటటువంటి కణాంగాలన్నింటినీ మనం దీంట్లో మనం గీసి ఈ పటాన్ని మనం తయారు చేసాం. అలాగే వృక్ష నమూనా కణం, ప్రతి వృక్ష కణం కూడా ఇదే మాదిరిగా ఉంటుంది అని మనం చెప్పలేము. కానీ సహజంగా సాధారణంగా వృక్ష కణాలలో కనిపించేటటువంటి కణాంగాలన్నింటినీ కూడా మనం ఇక్కడ గీసి ఈ నమూనా కణం యొక్క చిత్రపటాన్ని మనం తయారు చేసుకున్నాం. ఈ నమూనా కణాలను అధ్యయనం చేయడంలో మనకి సహాయపడతాయి. ఇప్పుడు ఇలాంటి నమూనా పటాల ఆధారంగానే మనం జంతు వృక్ష కణాల మధ్య ఉన్నటువంటి సారూప్యతలు, భేదాలు, అంటే జంతు వృక్ష కణంలో ఉమ్మడిగా ఉన్నటువంటి భాగాలు, వాటిలో ఉన్నటువంటి వ్యత్యాసాలు, ఏ కణాంగాలు ఒక వృక్ష కణాల్లో మనకు కనపడటం లేదు, అధికంగా ఉన్నాయి, ఏ కణాంగాలు మనకి ఈ జంతు నమూనా కణంలో విభేదిస్తూ ఉన్నాయి వృక్ష కణంతో అనే విషయాలు మనం ఇక్కడ తెలుసుకుంటాం. ముందుగా జంతు నమూనా కణం చూద్దాం. ఇక్కడ మనం మధ్యలో చూసేటటువంటి ఈ భాగం కేంద్రకం. కణంలో జరిగేటటువంటి వివిధ రకాల కార్యక్రమాలను, విధులను, చర్యలను నియంత్రించేటటువంటి కణాంగము కేంద్రకం. అలాగే వృక్ష నమూనా కణంలో కూడా కేంద్రకం అనేది మనకి కనబడుతూ ఉంది. అంటే ఉమ్మడిగా రెండింటిలో కూడా ఉంది. జంతు కణంలోనూ వృక్ష కణంలో కూడా కేంద్రకం అనేది మనకి కనబడుతూ ఉంది. అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి వ్యత్యాసం ఏమిటంటే జంతు నమూనా కణంలో కేంద్రకం మధ్య భాగంలో ఉంది, కణానికి మధ్యలో ఉంది. ఈ వృక్ష నమూనా కణంలో కనుక చూసినట్లయితే కేంద్రకం అనేది ఒక వైపుకి నెట్టబడినట్టుగా ఉంటుంది. ఇది మనం గమనించేటటువంటి వ్యత్యాసం. అలాగే మైటోకాండ్రియా, ఈ మైటోకాండ్రియా అనేవి వృక్ష అలాగే జంతు కణాలలో మనం వీటిని గమనిస్తూ ఉంటాం. ఇవి శక్తి ఆగారాలు, కణానికి కావాల్సిన శక్తిని ఉత్పత్తి చేయడంలో సహాయపడతాయి. అలాగే తరువాతది గాల్జీ సంక్లిష్టం. గాల్జీ సంక్లిష్టాన్ని కనుక మనం చూసినట్లయితే